వెన్నుపూస సమస్యలు రావడానికి ఏంటి కారణాలు అని మనం చర్చించుకుంటే, సాంప్రదాయ వైద్యం ప్రకారం అంటే మనము సరైన ఆహారము టైంకి తినకపోవడం, అంటే జీవనశైలి అండ్ ఆహార నియమాలు సరిగా పాటించకపోవడమే. ఏ టైంకి తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేయాలి అంటే మార్నింగ్ 7 o'clock to 9 o'clock లోపు చేయాలండి. అండ్ లంచ్ ఏ టైంకి చేయాలంటే 12 to 1 లోపు చేయాలండి. అండ్ డిన్నర్ వచ్చేసి దాదాపు 7 o'clock 7:30 లోపు ఫినిష్ చేయాలి. ఎందుకు ఈ టైమింగ్స్ చెప్తున్నాను అంటే ఆ టైంలో మన శరీరంలో జఠరాగ్ని అనేది తయారవుతుందండి. అంటే మీరు తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఒక శక్తివంతమైన అగ్ని అనేది మీ డైజెస్టివ్ సిస్టంలో ఆ టైంకి అవయవాలు మీకు అది రిలీజ్ చేస్తుంది. అయితే మనం ఆ టైంకి తినకపోవడం వల్ల ఆ వేడి ఏదైతే తయారైందో డైజెస్ట్ చేయడానికి, ఆ వేడి మొత్తం కూడా మీ ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అంటే జీర్ణం చేసుకోవడానికి యూజ్ అవ్వాల్సింది ఆ వేడి మొత్తం మీ కండరాల మీద, మీ హార్ట్ మీద, మీ వెన్నుపూస మీద, మీ బ్రెయిన్ మీదనో ఆ వేడి మొత్తం కూడా మీకు తగలడం జరుగుతూ ఉంటుంది. సో దీర్ఘకాలికంగా ఆ వేడి తగిలి మీ వెన్నుపూస లోపల నుంచి అరుగుదల క్రియేట్ అయ్యి డిస్క్ డ్యామేజ్ అవ్వడం, ఆ గ్యాసెస్ వల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి డిస్కులు బయటికి రావడము, లేకపోతే కంటిన్యూగా వేడి తగిలి అరిగిపోవడం వల్ల అంటే ఫ్యూజ్ అయిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే వేడి వల్ల మన హార్ట్కి తగిలి మనకు యాసిడిటీ ప్రాబ్లమ్స్, తర్వాత గుండె నొప్పి సమస్యలు కూడా, అండ్ బీపీ సమస్య అంటే రక్తనాళాలు కూడా గట్టిపడిపోయి బీపీ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అలాగే ఈ వేడి వల్ల మనకు బ్రెయిన్కి తగిలింది అనుకోండి, రక్తనాళాలు కూడా గట్టిపడిపోయి మైగ్రేన్ హెడేక్స్ రావడము, తర్వాత అలాగే మనకు రక్తనాళాలు చితిలిపోయే అవకాశం కూడా ఉంది. కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైపోయి మన రక్తనాళాలు గట్టిపడిపోయినాయి అనుకోండి, పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. సో టైంకి ఆహారం తినాలి. అండ్ ఎలాంటి ఆహారం తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి ఆహారం తింటున్నాము అంటే మనము రాంగ్ ఫుడ్స్ చూస్ చేసుకుంటున్నాం. కూల్ డ్రింక్స్ తాగడము, లేకపోతే బర్గర్లు, పిజ్జాలు లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము, జంక్ ఫుడ్స్ తినడం అనేది చేస్తున్నాం. ఇవి విపరీతమైన యాసిడ్స్ 10,000 రెట్లు యాసిడ్స్ డెవలప్ చేసే ఆహారం అండి. సో ఫస్ట్ సరైన టైంకి తినకపోవడము, దాని మీద ఇలాంటి తీవ్రమైన యాసిడిటీ వేడిని తయారు చేసే ఒక ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే మనకు యాసిడ్ని కంట్రోల్ చేసే ఫుడ్ అంటే ఆల్కలైన్ ఫుడ్స్ తినాలి. మనం బ్రేక్ఫాస్ట్లో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఏది అని అంటే అన్ని రకాల పండ్లు, 3-4 రకాల పండ్లు తినండి. మీకు సీజనల్గా మీకు దొరికే లోకల్ ఫ్రూట్సే మీ బ్రేక్ఫాస్ట్గా సేవిస్తే మీకు ఎలాంటి వేడి అనేది తయారవ్వదు. అండ్ ఎప్పటికప్పుడు కడుపు శుద్ధి అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక ప్లేట్లో మనం తినే రెగ్యులర్ ఆహారం ఒకసారి పెట్టుకొని తిన్నాక మీరు చల్లటి నీళ్ళు పోయండి, ఎంత పేరుకుపోతుంది. అదే ఫ్రూట్స్ కానీ ఏమైనా తిని మీరు ప్లేట్ మీరు కడగాల్సిన అవసరం ఉందా, ఎంత శుద్ధంగా ఉంటుంది. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా తినడం వల్ల మన శరీరాన్ని కూడా శుద్ధి అయిపోతుంది, మన శరీరాన్ని కూడా ఇంటర్నల్గా ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటుంది. ఆ అతి వేడి అనేది పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంటుంది. సో మధ్యాహ్నం లంచ్లో మనం కంపల్సరీ సలాడ్స్ తినే లంచ్ చేయాలండి. డిన్నర్ కూడా కంపల్సరీ సలాడ్స్ తినే డిన్నర్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మనం తినే ఆహారంలో కూడా విపరీతమైన యాసిడ్స్ తయారవనీయదు. దానివల్ల ఎలాంటి డ్యామేజ్ మీ శరీరంలో అవ్వనీయదండి. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక రకంగా మనకు తెలియకుండానే మీకు ప్రతి హోటల్లో, ప్రతి క్యాటరింగ్ ఎక్కడ జరిగినా, ఫంక్షన్ జరిగినా మీకు సలాడ్ సర్వ్ చేయకుండా ఎక్కడైనా సర్వ్ చేస్తారా? మనకి తెలుసు. అంటే ఒక రకంగా న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ ఉన్నందుకు మీకు అన్ని రెస్టారెంట్స్లో, అన్ని క్యాటరింగ్స్లో వాళ్ళకి సలాడ్స్ లేకుండా సర్వ్ చేయరు. కానీ మనకి దీని గురించి తెలియక మనం సలాడ్స్ వదిలేసి మిగతా ఆహారం తిని శరీరంలో యాసిడిటీ ఇవన్నీ పెంచుకుంటున్నామండి. సో దీర్ఘకాలికంగా ఈ యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ డెవలప్ చేసుకొని మన వెన్నుపూసని మనం పూర్తిగా ఇంటర్నల్గా డ్యామేజ్ చేసుకోవడానికి మేజర్ కారణాలు ఇవేనండి. అండ్ మనము ఇంకొక కారణం చెప్పుకోవాలి అని అంటే ఎక్కువసేపు స్ట్రెయిన్ అవ్వడం, అంటే విపరీతంగా బండి నడపడం, లేకపోతే బరువులు ఎత్తడం. ఇప్పుడు ఇలాంటి సమస్యల వల్ల వెన్నుపూస ఆల్రెడీ మీది వీక్ అయిపోయింది. దానికి తోడు మీరు అధిక బరువు, లేకపోతే మీరు బరువు లేపడమో, లేకపోతే మీరు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చొని స్ట్రెయిన్ అవ్వడము, అలాంటి కొన్ని రాంగ్ యాక్టివిటీస్ వల్ల, అంటే ఎక్కువగా మెత్తలు వేసుకోవడము, దానివల్ల ఆల్రెడీ మీ వెన్నుపూస డ్యామేజ్ జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ని ఇంకా మీరు అన్నెసెసరీ ప్రెషర్ క్రియేట్ చేసి ఇంకా తీవ్రమైన డ్యామేజ్గా తీసుకుంటున్నారండి.